హలో ఫ్రెండ్స్. నిఫ్టీ ఈరోజు 25,950 అబోవ్ ఓపెనింగ్ జరిగింది. అక్కడి నుంచి 26,000 బ్రేక్అవుట్ కూడా ఇచ్చేసింది. 26,000 బ్రేక్అవుట్ తర్వాత 26,050 వరకు కొంచెం అలా వోల్టైల్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయింది మార్కెట్. 26,000ని మళ్ళీ బ్రేక్ డౌన్ చేసింది. అక్కడ ఒక పొజిషన్ తీసుకోవచ్చు మనం, కానీ అక్కడ చాలా వోల్టైల్గా బిహేవ్ చేసింది. 26,000 బ్రేక్ డౌన్ ఇచ్చినాక మళ్ళీ ఎక్కడైతే ఓపెనింగ్ జరిగిందో అక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్ అయింది 26,000 వరకు. మళ్ళీ ఒక పెద్ద రిజెక్షన్ క్యాండిల్ అక్కడ నుంచి ఒక 50 పాయింట్స్ వరకు. అండ్ ఇందులో ఈజీగా ట్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ వోల్టాలిటీ బాగుంది. బ్రేక్ డౌన్ ఇచ్చినాక అది రివర్సల్ అవ్వడం, మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం, ఫాస్ట్గా మళ్ళీ ఎంట్రీ అవ్వడం చాలా కష్టంగా మారుతుంది ఇక్కడ నుంచి. అండ్ 25,950 దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయింది. కొంచెం మార్కెట్ టెస్ట్ చేసి, ఎందుకంటే అక్కడ సపోర్ట్ లాగా ఫామ్ అయింది 25,950 దగ్గర. అండ్ ఈ సపోర్ట్ అనేది 25,900 అండ్ 950 అండ్ కింద 25,800 కూడా బాగానే స్ట్రాంగర్గా ఉన్నాయి సపోర్ట్ జోన్స్ అనేవి. అండ్ ఇక్కడ నుంచి మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. అండ్ 26,000ని డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఈ ర్యాలీలో. ఆఫ్టర్ 11 AM తర్వాత మంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి 26,000 బ్రేక్అవుట్ ఇచ్చి రెసిస్టెన్స్ అనేది కాల్ ఓఎస్ అన్వైండింగ్ జరగడం వల్ల 26,000 దగ్గర నుంచి మంచి బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడ నుంచి కొంచెం వోల్టాలిటీతోనే మళ్ళీ సైడ్ వేస్ ఒక రేంజ్లోనే బిహేవ్ చేసింది 26,000 to 26,050 వరకు. అండ్ ఈ రేంజ్లో ఆప్షన్ బయర్స్ అనే వాళ్ళు కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ప్రాఫిట్స్ రావు ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చినా. అండ్ నేను ఈరోజు లైవ్ స్ట్రీమ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో నియర్లీ ఒక 45 పాయింట్స్ వరకు వెళ్ళింది. 48 పాయింట్స్ టార్గెట్ అనుకున్నాం, కానీ 45 పాయింట్స్ మ్యాక్సిమం వెళ్ళి అక్కడ నుంచే మళ్ళీ డ్రాప్ అవ్వడం జరిగింది. 230లో మార్కెట్ ఎండ్ అయింది. ఒకవేళ 230 వరకు మనం ఎగ్జిట్ అవుతే ఈజీగా 32 పాయింట్స్ వరకు ప్రాఫిట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ హై వెళ్ళింది ఎక్కడికంటే 245 వరకు. ఈ ఆప్షన్ ప్రీమియంలో 25,850 ప్రీమియం 197 దగ్గర ఎంట్రీ తీసుకొని ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ బ్రేక్అవుటే అకార్డింగ్ టు నిఫ్టీ స్పాట్ ప్రైస్తోని కంపేర్ చేస్తే 26,000 తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినాక మంచి మూమెంట్ కనబడింది ఇక్కడ నుంచి. బట్ ఇక్కడ చాలా వోల్టైల్గా బిహేవ్ చేసింది. ఆఫ్టర్ ఎంట్రీ నుంచే మార్కెట్ రివర్సల్ అవ్వడం, మళ్ళీ స్పైక్స్ ఇవ్వడం. సో ఇది ఒక సైడ్ వేస్ మార్కెట్ లాగా తీసుకోవచ్చు. బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ 230లో ఎగ్జిట్ అయిపోయాం. అండ్ మార్కెట్ కూడా ఎగ్జాక్ట్లీ అక్కడ ఎండ్ అయిపోయింది. ఇంకా ర్యాలీ అవ్వాలని చూసింది కానీ కొంచెం సెల్లర్స్ ఇంకా ఎఫెక్టివ్గా ఉన్నారు. పుట్టోయే బిల్డప్స్, కాలోయే బిల్డప్స్ కూడా జరిగినాయి కాబట్టి. అండ్ నేను చేసిన ట్రేడ్స్లో, రియల్ టైమ్ ట్రేడ్స్లో మార్నింగ్ 26,000 బ్రేక్అవుట్ ఇచ్చినాక మంచి సెటప్ ప్లాన్ చేశాను. ఆఫ్టర్ దిస్ గ్రీన్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. మార్కెట్ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నిన్నటి మార్కెట్లో కొంతమంది లాస్ హోల్డ్ చేసి పెట్టుకుంటారు క్యారీ ఫార్వర్డ్ పట్టుకొని. సో ఈజీగా గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ గ్యాప్ అప్ అయింది ఎగ్జాక్ట్లీ. ఈ గ్యాప్ అప్ తర్వాత అండ్ ఇలా ఎక్కువ లాస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అందుకే నేను ఒక బుల్ ట్రెండ్ సెటప్ ప్లాన్ చేశాను, కానీ అది మళ్ళీ బ్యాక్ ఫైర్ అయిపోయింది. 26,000 బిలోకి బ్రేక్ డౌన్ ఇచ్చేసి మళ్ళీ కొంచెం వోల్టైల్ ఇవ్వండి. అండ్ 26,000 తర్వాత మళ్ళీ కొంచెం బుల్లిష్ వేలో కొంచెం చూస్తే మంచి ర్యాలీ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. చెప్పాలంటే కొంచెం వోల్టైల్ మార్కెటే, కానీ సేఫ్ సైడ్లో ఉండి ట్రేడ్ చేసుకోవడం బెటర్. లేకుంటే ఈజీగా ఆ పొజిషన్ సైజ్ అనేది కరెక్ట్ మ్యాచ్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. అండ్ ఒకవేళ వీలుంటే ఆప్షన్ సెల్లింగ్లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు ఇలాంటి సైడ్ వేస్ జోన్లో. అండ్ ఇలాంటి ఒక రేంజ్ జోన్లో 25,950 నుంచి స్టార్ట్ అయ్యి 26,050 ఇదే రేంజ్లో ఉంది మార్కెట్ ఈరోజు. అండ్ సైడ్ వేస్లో మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ చేసేది ఉంటే. అండ్ దట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.